గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యొక్క తాజా చిత్రం గేమ్ చేంజర్ భారతదేశపు ప్రఖ్యాత దర్శకుడు శంకర్ షణ్ముగంతో అతని మొదటి సహకారాన్ని సూచిస్తుంది. ఇది తెలుగు చిత్రసీమలో శంకర్ అరంగేట్రం మరియు నిర్మాత దిల్ రాజు యొక్క 50వ మైలురాయి ప్రాజెక్ట్ పనిచేస్తుంది. దాదాపు 4 సంవత్సరాల ప్రకటన తర్వాత ఈ చిత్రం ఎట్టకేలకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. ఇది హైప్కు సరిపోతుందో లేదో సమీక్షలోకి ప్రవేశిద్దాం. కథ: విశాఖపట్నంలో కొత్తగా కలెక్టర్గా నియమితులైన రామ్ నందన్ ఐఏఎస్ రామ్ చరణ్ రాజీలేని చిత్తశుద్ధి మరియు అంకితభావానికి పేరుగాంచాడు. అతని కనికరంలేని న్యాయాన్ని అనుసరించడం వలన చట్టవ్యతిరేక కార్యకలాపాలలో లోతుగా పాలుపంచుకున్న ముఖ్యమంత్రి సత్యమూర్తి, శ్రీకాంత్, కుమారుడు బొబ్బిలి మోపిదేవి, ఎస్.జె. సూర్య తో విభేదాలు ఏర్పడతాయి. రామ్ జోక్యంతో విసుగు చెందిన మోపిదేవి అతని పతనానికి పన్నాగం పన్నింది మరియు తప్పుడు ఆరోపణలపై అతనిని సస్పెండ్ చేస్తుంది. అయితే పరిస్థితులు మోపిదేవికి అనుకూలంగా ఉన్నప్పుడు ఊహించని ట్విస్ట్ రాజకీయ దృశ్యాన్ని కదిలిస్తుంది. సీఎం సత్యమూర్తి రామ్ని ముఖ్యమంత్రి కుర్చీకి తన వారసుడిగా ప్రతిపాదించారు. తదుపరిది తెలివి మరియు శక్తి యొక్క అధిక స్థాయి యుద్ధం. రామ్ సవాల్ని ఎదుర్కొని సీఎం అవుతాడా? మోపిదేవి ఆశయాల సాధనకు ఎంత దూరం వెళ్తారు? ఈ గ్రిప్పింగ్ పొలిటికల్ డ్రామాలో సమాధానాలు ఉన్నాయి. వీటిని వెలికితీయడానికి తప్పక చూడాలి. ప్లస్ పాయింట్లు: రామ్ చరణ్ 2 విభిన్నమైన పాత్రల్లో అద్భుతంగా నటించాడు. నిజాయితీ మరియు అధికార ఐఏఎస్ అధికారిగా అతను స్క్రీన్ను తీవ్రంగా ఆదేశిస్తాడు. విరోధి ఎస్.జె. సూర్యతో అతని ఘర్షణ సన్నివేశాలు చలనచిత్ర హైలైట్లలో ఒకటి ఖచ్చితంగా అమలు చేయబడ్డాయి. మరోవైపు డబ్బులేని రాజకీయ వ్యవస్థపై తన దృష్టితో నడిచే నత్తిగా మాట్లాడే వ్యక్తి అప్పన్న పాత్రలో రామ్ చరణ్ అప్రయత్నంగా అడుగుపెట్టాడు. అతని చిత్రణ నిజాయితీగా మరియు ప్రభావవంతంగా అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ తదుపరి ముఖ్యమంత్రి కావాలని నిశ్చయించుకున్న ప్రతినాయకుడిగా ఎస్.జె. సూర్య కూడా అంతే ఆకట్టుకున్నాడు. అతని కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎఫెక్టివ్ డైలాగ్ డెలివరీ మరియు సున్నితమైన వ్యక్తీకరణలు కథనాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా రామ్ చరణ్తో అతని పరస్పర చర్యలలో పరిమిత స్క్రీన్ సమయం ఉన్నప్పటికీ అంజలి బలమైన ముద్ర వేసింది. ఆమె భావోద్వేగ సన్నివేశాలు, ముఖ్యంగా ఆమె ఆర్క్ ముగింపు, సమర్థవంతంగా నిర్వహించబడ్డాయి. రామ్ చరణ్ ప్రేమికురాలిగా కియారా అద్వానీ ఒక మంచి పని చేస్తుంది. అయితే సునీల్ తన క్లుప్తమైన ప్రదర్శనలను ఎక్కువగా చేస్తాడు. జయరాం ఎస్.జె. సూర్య సోదరుడిగా హాస్యాన్ని అందించి తన పాత్రను తగినంతగా పోషించాడు. రామ్ చరణ్ యొక్క రామ్ నందన్ మరియు ఎస్.జె. సూర్య యొక్క మూయిదేవి మధ్య తీవ్రమైన పిల్లి మరియు ఎలుక డైనమిక్ చిత్రం యొక్క అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి. వారి ఘర్షణలు, ముఖ్యంగా ద్వితీయార్ధంలో, సినిమా యొక్క అద్భుతమైన క్షణాలలో ఉన్నాయి. ధమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ శంకర్ విజన్ని గణనీయంగా సపోర్ట్ చేస్తుంది. సినిమా ఎమోషనల్ మరియు డ్రమాటిక్ బరువును పెంచుతుంది. సహాయక నటీనటులు కూడా వారి పాత్రలలో బాగా నటించారు. మైనస్ పాయింట్లు: రామ్ చరణ్ 2 పాత్రలలో అద్భుతంగా నటించగా, రెండవ పాత్రను ముఖ్యంగా సినిమా చివరి భాగంలో మరింతగా అన్వేషించవచ్చు. సెకండాఫ్లోని ఎమోషనల్ డెప్త్ అభివృద్ధి చెందలేదని అనిపిస్తుంది. కొన్ని కీలక క్షణాలు తక్కువ ప్రభావం చూపుతాయి. కథనం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ ప్రత్యేకించి సంచలనాత్మకం కాదు. మొదటి సగంలోని కొన్ని సన్నివేశాలను మరింత చక్కగా ఎగ్జిక్యూట్ చేసి ఉండవచ్చు మరియు యాదృచ్ఛిక రొమాంటిక్ సన్నివేశాలను చేర్చడం వలన కథనం యొక్క తీవ్రమైన స్వరానికి అంతరాయం ఏర్పడుతుంది. అదనంగా కొన్ని క్షణాలు సినిమా స్వేచ్ఛపై ఎక్కువగా ఆధారపడతాయి. ఇది వీక్షకులందరికీ బాగా నచ్చకపోవచ్చు. జరగండి పాట శంకర్ యొక్క ట్రేడ్మార్క్ గ్రాండియర్ కోసం చూస్తున్న అభిమానుల అంచనాలను అందుకోకపోవచ్చు. నానా హైరానా పాటను వదిలివేయడం మరొక లోపం, ప్రత్యేకించి పెద్ద తెరపై దాని దృశ్యమాన ఆకర్షణను ఆశించే వారికి. సాంకేతిక అంశాలు: 2 భాగాల్లోని కొన్ని సన్నివేశాలను మరింత సమర్థవంతంగా ఎగ్జిక్యూట్ చేయగలిగినప్పటికీ ఆకర్షణీయమైన రాజకీయ నాటకాన్ని రూపొందించడంలో శంకర్ తన సామర్థ్యాన్ని ప్రదర్శించాడు. ధమన్ సంగీతం చిత్రానికి ఒక ముఖ్యమైన ఆస్తి. ఇది తీవ్రత మరియు భావోద్వేగ లోతును జోడించింది. తిరు యొక్క సినిమాటోగ్రఫీ కథనాన్ని అందంగా సంగ్రహించగా, షమీర్ మరియు రూబెన్ ఎడిటింగ్ చిత్రం చురుకైన వేగాన్ని కొనసాగించేలా చేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉన్నాయి మరియు అంచనాలను అందుకుంటున్నాయి.